నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తూ ఉందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కు మద్దతుగా ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్ పైన దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతుందని చెప్పేసి, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోకపోవడంతో అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగబోతూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో టెన్షన్ పెరిగింది. ఎందుకంటే కానీ అమెరికా ఇజ్రాయిల్తో కలిసి యుద్ధంలో పాల్గొంటే కానీ మేము గల్ఫ్ దేశాలలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలు కానీ, కువైట్ కానీ, అరబ్ దేశాలు కానీ, ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇరాన్ మాత్రం ఇప్పుడు అమెరికా మాత్రం ఈ యొక్క యుద్ధంలో పాల్గొంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని చెప్పి ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో టెన్షన్ నెలకొంది. ఏది ఏమైనా సరే కానీ చివరకు యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి గల్ఫ్ దేశాల ప్రజలు కానీ, ప్రపంచ దేశాలు కానీ కోరుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే కానీ యుద్ధ తీవ్రత పెరగడం వల్ల మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఇజ్రాయిల్కు అమెరికా మద్దతు ఇస్తే ఇరాన్కు రష్యా, చైనా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. దీనివల్ల లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలైతే పోతాయి. కాబట్టి దీనిని ఆపేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాలని చెప్పేసి గల్ఫ్ దేశాలైతే ప్రపంచాన్ని కోరుతూ ఉన్నాయి. ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోతే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తగ్గిపోతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది. నాకైతే మటుకు ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి నాకైతే మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసేవారు ఇజ్రాయెల్ గెలవాలని కోరుకుంటే, ఇరాన్కు సపోర్ట్ చేసేవారు ఇరాన్ గెలవాలని కోరుకుంటూ ఉన్నారు. ఎవరు గెలిచినా ఓడిపోయినా సరే కానీ ప్రాణాలైతే పోతూ ఉన్నాయి. పోయిన ప్రాణాలనైతే తీసుకురాలేం. కాబట్టి సమన్వయం పాటించాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కోరుతూ ఉన్నాయి. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.